యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి. కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ. ఇట్లు నంగనూరు బాలరాజు బాను. ఇంకొకటి చాలా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు దాదాపుగా ఒక 1500 నార్మల్ డెలివరీలు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తున్నది. అది ఎట్లా సాధ్యమైంది సార్ అసలు? సహకారంతో మీ సతీమణి లక్ష్మీబాయి గారి సహకారంతో. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా సాధ్యం కానటువంటి నార్మల్ డెలివరీస్ అంత కాకపోతే పోయి పంపించేది. నార్మల్ అంతవరకు నార్మల్ డెలివరీ చేసేది ఆమె సహకారంతోనే. డెలివరీస్ ఎక్కువ ఆమె చేసేది, నేను పక్కకుండా అంతే. మీరు వైద్య వృత్తిలో కొనసాగుతున్నంత కాలము 73 నుంచి నాకు ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఉంది. అప్పుడు 73 తర్వాత లేదు, ఆర్ఎంపీ సర్టిఫికేట్ లేదు. అప్పట్లో మీరు ఆర్ఎంపీ సర్టిఫికేట్ తోని మీరు అనుభవ వైద్యులుగా ముందుకు కొనసాగారు. మీరు వైద్య వృత్తిలో కొనసాగినంత కాలము మీ సతీమణి గారు మీకు వైద్య వృత్తిలో సహకరించారు. సార్, ప్రధానంగా మీరు ఆత్మకూరు మీ స్వస్థలం కదా, అసలు యాదగిరిగుట్టకు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మన ప్రధానమైన కారణం ఉంది. నేను కొన్ని రోజులు టీచర్ చేసిన. టీచర్ కూడా చేసిరా? అంటే మీ జీవితంలో మరో కోణం కూడా ఉంది. నేను ఇంతవరకు 3 అనుకున్నా, టీచింగ్ బోధనా వృత్తి కూడా ఉంది అన్నట్టు. 71లో ఓన్లీ 4 నెలలే. 4 నెలలు. 71లో అపాయింట్మెంట్ అయినా, తెలుగు పండిట్కి అపాయింట్మెంట్ అయినా. అంటే ప్రభుత్వమా ప్రైవేటా సార్? గవర్నమెంట్. గవర్నమెంటే. మునుగోడులో. పొనుగోడు. ఓకే. అక్కడ అపాయింట్మెంట్ అయింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ బాగుంది అప్పట్లో. 69లో తొలి దశ తెలంగాణ ఉద్యమం సమయంలో. అప్పుడు అడుగు పాల్గొన్నాము. తర్వాత ఉన్నప్పుడు మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్స్ లేవని చెప్పని పోస్టింగ్ చేసినాం. అప్పుడు ఏం చేసిన అదొరకే ప్రాక్టీస్ వచ్చి నాకు ఎట్లా అని చెప్పేసి హైదరాబాద్ ఉందామని రామ్నగర్లో చూసుకున్నా అలా. అయితే వీటికి వచ్చిన సిమే ఉండు కదా, సిమే మేనత్త బాగా ఇటుగానే ఉంటాయి. లక్ష్మణ సమాన్ ఉండే ఎక్కువ నర్సయ్య ఉండే. ఆ నర్సయ్యకు కడుపులో ప్లేసి బాగా బాధపడుతుంది అని డాక్టర్ ఉన్నప్పుడు. అని ఇంజక్షన్ పొద్దున్న తగ్గల నొప్పి తక్కువ, కిడ్నీ నొప్పి తగ్గలేదు. నేను మా బామ్మర్దులు వైద్యం చేసి ముత్తుకూరు. ఆయన వైద్యుడే, మా బావమరిది దూరనారాయణ వెంకటేశ్వర. వచ్చేసి షాపు పోయి పొద్దున్న షాపు ఉండే, మెటల్ షాప్. అవి జనం తెచ్చి ఇచ్చినాం. నొప్పి తక్కువైంది. హైదరాబాద్ కొడతా అనుకున్నామని సర్టిఫికేటే కదా నల్ల సత్తే. అవును. వాళ్ళ వచ్చిన తమ్ముడు ఈయన తెలిసి ఉంటారా అని చెప్పేసి ఈయన మడిగి చూస్తున్నా, కట్టుకోవడం కన్నా చూసుకున్నా. ఇంకో చెప్పని చెప్పిన తర్వాత వచ్చేవరకు ఆయన పండుగలకు వస్తాను పోయినాం. ఉగాది పండుగ, అది చవితి పండుగ. వచ్చేవరకు ఎవరికంటే ఏం చేస్తున్నాడో వైద్యం చేస్తున్నాడు. అదివరకు అంజయ్ తెచ్చిండు ఆ తరఫు నుంచి. ఆయనకు ఫోటో అయితే అని చెప్పి ఖాళీ అని చెప్పి వచ్చి గుండెకి వచ్చిన తర్వాత ఈ వెంకటేది మార్గం వెంకటయ్య ఉండే. మార్గం వెంకటయ్యది మడిగే ఖాళీ 10 సంవత్సరంలో అలా ఖాళీ అని చెప్పేసి ఆ మడిగే తీసుకున్నాను. మార్గం వెంకటయ్య మడిగే. మార్గం వెంకటయ్య మడిగే తీసుకున్నాను. అప్పుడు శంకర్ గిరి పెట్టుకున్న దాన్ని శంకర్ ఆదినంలో కిరాయికి అంటున్నాం. దాని తర్వాత 2 రోజుల తర్వాత వస్తాం, మంచిగా లేదని పక్కన ఈ గోర్ల ఆనందం ఉండే. ఆనందం బాయ్ పక్కన ఆనందం ఇల్లు కట్టిండు, షాపు మడ కట్టిండు. ఆ మడిలో మారిన ఆడ 6 సంవత్సరాలు ఉన్నా. తర్వాత అక్కడ ప్రాక్టీస్ వచ్చింది. అక్కడ నర్సు వాళ్ళు ఉండే వాళ్ళ కుటుంబం మొత్తం సహకరించను. పడతారు వాళ్ళ తరఫు నుంచి వచ్చి వాళ్ళకు
దగ్గరికి వచ్చే కస్టమర్లు కూడా ఖాతాదారులు ఉండరుగా వాళ్ళు కూడా చెప్పే నాకు పంపించేది అంజయ్ డాక్టర్ దగ్గర పంపేది నాకు కూడా పంపేది. అక్కడ నుంచి ఇక్కడ గౌస్ ఉండే ఇప్పుడు గౌస్ ఉన్నాడు మైక్ ఆయన ఇలా లేమని వాళ్ళు హోటల్ పెట్టి తీసేసారు వాళ్ళ హోటల్ ఉండే అప్పట్లో. కొండపైకి మీరు వెళ్ళేది అప్పుడు నడిచిపోయేది ఒకసారి 2 సార్లు రోజు 2 సార్లు మెట్లెక్కి రోజుకు 2 సార్లు మెట్లెక్కి దిగేవారు. ఒకసారి అయితే కూడా పోయేది. అట్లా ఆయగారులంతా పైన ఉండే అప్పుడు ఈ 12 వాళ్ళు పైన ఉండి కోటలు అంతా పైన ఉండి లేదా కృష్ణమూర్తి వాళ్ళు అంతా పైన ఉండి వాళ్ళకి పిలిచి పోయేది. పంపిస్తే మనిషి పోయేది మెట్లెక్కిపోయేది. ఇట్లా పోతే 520 మెట్లు, ఇట్లా పోతే 180 మెట్లే ఉండే. అట్లా పోయి ఇట్లా పోయేది. ఆయగారులంతా పైన ఉండే అప్పుడు పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది. కొండపైన కూడా మీరే కొండపైన ఉన్న అయ్యగారులకు కానీ ముఖ్యులకు కానీ మీరే ట్రీట్మెంట్ చేశారు. 90% 90% మీరే చేశారు. కాకుంటే భువనగిరి రామేశ్వర దగ్గర పోయేది కాదంటే అట్లా. అదంతా కూడా మీకు స్వామివారి కృప వారి దయ మీకు స్వామి గారి ఆశీర్వాదం నా మీద పూర్తిగా ఉంది కాబట్టి చేయగలిగా. అవునవును. ఇంత సక్సెస్ఫుల్ ఊర్లో యారిపల్లి, గుండెపల్లి, మేలాగూడెం, పదకొండపల్లి, వడాయిగూడెం, పెద్దిరగూడెం, దాతరపల్లి, మల్లాపురం, సాయిపురం అన్నీ కూడా తిరిగేది. పొద్దున 8 గంటలకు 5 గంటలు 12 గంటల దాకా సైకిల్ మీద తిరిగి వచ్చేది. అప్పుడు ఇండ్లకి దవాఖానకి రాకపోయేదిగా, ఇళ్ళనే ట్రీట్మెంట్ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేది. అవును, ఆ విధంగా మీరు తర్వాత వాళ్ళు వస్తుంటే ఇక ఇల్లు కట్టుకునే ఇక్కడనే స్థిర నివాసం అయిపోయింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇక్కడనే ఉండడం జరిగింది. ఇదంతా మీ బలమంగా స్వామివారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకురు అనేది చెప్పవచ్చు. ఒక విధంగా భగవంతుని ఆశీర్వాదం వల్లనే పూర్తి స్థాయిలో మీకు భగవంతుడు ఆశీర్వాదం సహకరించు. మీరు తెలంగాణ ఉద్యమం గురించి ఒక మాట అన్నారు. మీరు అప్పట్లో ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడు తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ఉద్యమంలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసారా సార్? పాల్గొన్నారు అప్పుడు? మరి చెన్నారెడ్డి ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు భారతీయ జనసంఘం ఉండే, బీజేపీ భారతీయ జనసంఘం ఉండే. అప్పుడు నేను పొలిటికల్ క్లాస్ పోయినా హైదరాబాద్ గండిపేటలో జరిగిండే. అటల్ బిహారీ వాజ్పేయి, నానాజీ, సుందర్ సింగ్ భండారి వీళ్ళంతా వచ్చినప్పుడు భోజనం చేసుకున్నాము. ఆర్ఎస్ఐ గురూజీ, డాక్టర్జీ లేకుండా గురూజీ ప్రచారంలో వచ్చినప్పుడు వాళ్ళ క్యాంపులో పోయినా. అట్లా రాజకీయంగా ఆధ్యాత్మికంగా ఆర్య సమాజ ఉత్సవాలకు పోయేది. దాదాపుగా మీరు అనేక రంగాలను చూసిరు. మీరు ముఖ్యంగా మీ ఇంటికి కూడా అనేక మంది ప్రముఖులు వచ్చినట్టు తెలుస్తుంది. పత్రిజీ లాంటి వాళ్ళు, అనేక మంది స్వామీజీలు కూడా వివిధ సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చి మీ ఇంటికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. చాలా మంది వచ్చారు. చాలా మంది స్వామీజీలు వచ్చినంటే ఇక తెలుసుకుంటే ఆధ్యాత్మిక మా ఇంటికి వచ్చి పెద్దకుండా. అంటే మీకు ఈ ఆధ్యాత్మికం మీద, ఈ భక్తి మీద, హిందుత్వం మీద మీకు ఉన్నటువంటి ప్రేమను తెలుసుకుని వాళ్ళు మీ దగ్గరికి స్వయంగా వచ్చి వెళ్ళేవారు. అవును. ప్రధానంగా సార్ ఇప్పుడు ఈ పిరమిడ్ మనము యోగా అంటాం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అసలు? పిరమిడ్ ధ్యానం గురించి. ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టడం. అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది పత్రిక నేను చెప్పినటువంటి. అవును, అది బుద్ధుని యొక్క సూత్రం. అది బుద్ధుని సూత్రం. అది ఆ సూత్రాన్ని మీరు ఇది బాగా పాటించినట్టు పిరమిడ్ ధ్యానాన్ని మీరు బాగా. ఆ మధ్యకాలంలో మీరు హాస్పిటల్లో కూడా మీరు కూర్చున్న సీటు వద్ద కూడా మీరు పిరమిడ్ వేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దానికి అంత ప్రాధాన్యత ఉంటుందా సార్? అది పిరమిడ్ ఉంటుంది సార్. ఇంకా మీరు ఇప్పుడు మాకు ఒక కొత్త కోణం తెలిసింది ఏంటంటే, మీరు కొద్ది కాలం ఉపాధ్యాయుని కూడా పనిచేసారు అన్నట్టు. ఉపాధ్యాయ, వైద్య వృత్తి, తర్వాత హిందూ ధర్మం కోసం అటు పోరాడుతూ, తర్వాత రాజకీయ నాయకుడిగా, ఇటు సాహితీవేత్తగా, ఇవన్నీ అన్ని దాదాపుగా ఒక 5-6 రంగాల్లో మీరు ఉండడం అంటే మామూలు విషయం కాదు.
అప్పట్లో మీరు వైద్య వృత్తి చేసినప్పుడు యాదగిరిగుట్టలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా వారి నోట్లో నాలుగల డాక్టర్ రచయాగిరి గారు అంటే అట్లా ఉండడంతో పాటు ఆయా రంగాల ద్వారా మీరు రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా మీరు నేను ఇంతకుముందుకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు మీరు. అంటే ఆహారం తీసుకునే విషయంలో కానీ, తర్వాత జీవన శైలి అంటారు కదా, ఆ జీవన శైలిలో సాత్వికంగా ఉండడం. 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను మిల్లెట్స్ తింటున్నాను, అంటే సిరిధాన్యాలే వాడుతున్నాను. అన్నం తినడం లేదు. సిరిధాన్యాలు అంటే కొర్రలు సామలు ఊదలు అరికెలు వీటితో రోజు తప్పకుండా. అంతే. ఇక మీరు రైస్ తీసుకోవడం లేదు? ఎప్పుడో ఒకసారి అంతే. ఎప్పుడో ఒకసారి. ఏంటి అసలు ఈ చిరుధాన్యాల యొక్క ప్రత్యేకత ఏంది? వాటి వల్ల ఎటువంటి ఆరోగ్యం ఎట్లా మెరుగుపడుతుంది? ఈ రైస్ వల్ల ఈ కల్తీ నూనెల ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది. కల్తీ నూనెలు ముఖ్య కారణం. ఈ బియ్యం ద్వారా షుగర్ పెరుగుతుంది, తెల్ల బియ్యం. అది వరకు దొడ్డు బియ్యం వాడేది, బ్రౌన్ రైస్ వాడేది. అది ఉన్నప్పుడు తవుడు ఉండేది, దాంట్లో ఫైబర్ ఉండేది. ఈ తెల్లగా పెట్టించడం వల్ల తెల్ల బియ్యం వల్ల షుగర్ పెరుగుతుంది. ఇది వాళ్ళకి షుగర్ 30-40 షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి దాని కొరకు సిరిధాన్యాలు మంచిగా అని చెప్పి చాలామంది చెప్పిన పేషాలు చెప్పిన ఇప్పుడు చెప్తున్నాను. సిరిధాన్యాల గురించి ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నాను. మీరు చిరుధాన్యాలు వినియోగించబట్టి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు చిరుధాన్యాల మీదనే మీరు కొనసాగిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి రైతు తీసుకుంటారు. సిరిధాన్యాలని దోశలు చేసుకుంటాం. అలా రవ్వలు తైదలు ఉంటాయి, రాగులు. ఇట్లా రాగులు, సోదరు, దొనలు, కొర్రలు సామలు ఊదలు అరికెలు ఇవన్నీ కూడా వాటి ఆహారం తీసుకుంటా. 2 రోజులు మార్చి ఒక రోజు ఉంటారు. ఇటు 40 మందులు వాడుకుంటే దాదాపు 59 ఏళ్ళ నుంచి మందులు వాడుతూనే ఉన్నాం. మినిమం మందులు ఉంటాయి, ఆట మందులు. అవి షుగర్ మందులు, బీపీ మందులు షుగర్ బీపీ వచ్చి 25 ఏళ్ళు వాడుతూ ఉన్నాం. మీరు షుగర్ బీపీ చాలా ఏళ్ళ నుంచి ఉందని అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రధాన సమస్య అదే అయిపోయింది. మీరు ఒక వైద్యులుగా అసలు షుగర్ బీపీని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఆహార మార్పులే. ఆయిల్ ఫుడ్, ఆయిల్ మొత్తం తగ్గించాలి. అట్లా ఆహారం మార్పు, సిరిధాన్యాలు తింటే తగ్గుతాయి. చిరుధాన్యాల వల్ల చాలా మేలు జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వస్తున్న వంట నూనెలు ప్రమాదకరమైన అంటారా? మొత్తం 90% ప్రమాదకరం. అన్నీ అసలు పల్లీలు 140 రూపాయలు కిలో. 10 కిలోలు పల్లీలు పట్టిస్తే 3 కిలోల నూనె ఉంటుంది. మనకు డబ్బా నూనె కావాలంటే 650 రూపాయలు అది పళ్ళు. అట్లా ఇది మేము అట్లే పట్టిస్తాడు. పళ్ళు పట్టితే అదే అది వాడుతున్నాం వస్తాను. ఎప్పుడెప్పుడు అదే వాడతారు. కానీ పళ్ళు నూనె చాలా మంచిది, నేచురల్గా. దాన్ని కల్తీ పెట్రోలియం వడపోసిన చేస్తాడు. నూనె కల్తీ. నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడుతుంది. అదే పతంజలి బాబు ఆవు నెయ్యి తెప్పిస్తాం, 600 రూపాయలు కిలో ఉంటుంది. అది తెప్పించి వాడదాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే జీవన శైలి మారితే, అంతే, ఆహార పద్ధతులు జీవన శైలి మారితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా దాంతోపాటు యోగా, ధ్యానం లాంటి మీ యొక్క 81 సంవత్సరాల జీవితంలో ఇంత యాక్టివ్గా, అంతే ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా తేజస్సుగా కనబడుతున్నారు. చాలామంది 60, 40, 50 ఏళ్ళకే ముసలి రూపం వచ్చేసి ఇదైపోతున్నారు. నేను చదవకుండా అయిపోయి నడవలేకపోతున్నా. ఈ మధ్య నడవలేకపోతున్నా, 6 నెలల నుంచి అదే నడవలేకపోతున్నా, ఏదైనా తెలియదు. సార్ చివరగా ఇప్పుడు మీరు దాదాపుగా మీరు ఒక 3 తరాలు చూసుంటారు. ఇప్పుడున్న తరానికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ యొక్క అనుభవంతో? ఇన్ని రంగాలలో మీరు పనిచేసారు, మీరేమన్నా మానవుడు నీతిగా నిజాయితీగా ఉండాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా చేయాలి, అనేది నడక నడవాలి. రోజు 3-4 కిలోమీటర్లు నడక నడవాలి. నడక లేదా, యోగా లేదా, ఆహారం కూడా కల్తీ ఆహారం తినబడుతుంది. ఆరోగ్యం ఖరాబ్ అంటే ఏమైంది? కాబట్టి కల్తీ ఆహారాలు మానేసేయాలి, ఆయిల్ ఫుడ్ మానేసేయాలి, నూనె కల్తీ నూనెలు వాడద్దు, సిరిధాన్యాలు వాడితే మంచిది. ప్రోత్సాహం కనీసం భగవంతుని జ్ఞాపకం చేయడానికి భగవంతుడు 24 గంటల టైం ఇచ్చాడు. కనీసం మనం అన్ని పనులు చేసుకోవడం, రోజు 1 గంట సేపు భగవంతుడు ధ్యానం చేసుకోవాలి. అది మానవ లక్ష్యం. పూర్వకాలన మహర్షులందరూ వాళ్ళ జీవితాంతం మొత్తం
ధ్యానం చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు మనం భక్తులకు పనిచేస్తూ ఉమ్, కానీ రోజు గంట సేపన ధ్యానం చేసుకోవాలి. ఉమ్, భగవంతుని గురించి మనం పుట్టించిన భగవంతుడు ఉమ్, అన్ని వసతులు కల్పించిన భగవంతుడికి ఉమ్, ఇంత రుణపడి ఉంటాం. ఉమ్, కాబట్టి ఆ రుణం తీసుకోవడానికి మనం భగవంతుడు ధ్యానం చేయాలన్నమాట. ఉమ్. అంటే ఇప్పుడు రాను రాను ఇప్పుడు వస్తున్న తరాల్లో కూడా భక్తిభావం అనేది తగ్గిపోతుంది పిల్లల్లో. తగ్గిపోతుంది. మరి వారిలో భక్తిభావం పెరగాలంటే తల్లిదండ్రుల పాత్ర. తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దగా ఉంది. ఉమ్, వాళ్ళు చెప్తే మమ్మీ డాడీలు మన సంస్కృతి కాదు. ఉమ్, అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఉమ్, మమ్మీ డాడీలు అంటే చాలా తల్లిదండ్రులు ఇష్టపడతారు. మమ్మీ డాడీలను ఇస్తే ఎంత సంతోషం. అవును. అవి మానుకోవాలి. ఉమ్, మన ధర్మం ఏమున్నాయి, మన ధర్మాన్ని పాటించాలి. ఉమ్, ముఖ్యంగా మన ధర్మాన్ని ఉమ్, పాటించాలి. హిందూ ధర్మాన్ని పాటించాలి. ఉమ్, హిందూ సంఖ్య పెంచాలి. ఎన్నో విదేశీ కుట్రల ద్వారా ఉమ్, ఎంతమంది క్రైస్తవులు మారుతున్నారు, ఉమ్, ముస్లింలు మారినారు. వాళ్ళ పాలనలో మన భారతదేశం 40 కోట్ల అలా ఉన్న భారతదేశాన్ని ఉమ్, 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉమ్, ఈ బ్రిటన్ వాళ్ళు ఉమ్, 200 ఏళ్ళు పాలించారు. ఉమ్, అదే ముస్లింలు ఉమ్, 800 ఏళ్ళు పాలించిన దేశాన్ని. ఉమ్, దానివల్ల దేశం అంతా కూడా ఉమ్, విదేశీ పాలన మగ్గి ఉమ్, అన్ని అలవాట్లన్నీ మారిపోయినాయి. ఎన్నో ఊర్ల పేరు పట్టణాల పేర్లు కూడా ముస్లిం పేర్లు అయిపోయినాయి. ఉమ్, కాబట్టి మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. ఉమ్, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఉమ్, అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. ఉమ్, తల్లిదండ్రులు ప్రయత్నం చేసి పిల్లలకు మంచి ఆచారాలు మంచి బుద్ధులు నేర్పాలి. ఉమ్, ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలి. తప్పకుండా భగవద్గీతను అందరూ చదవాలి, ఉమ్, చదివించాలి, వినాలి, వినిపించాలి. ఉమ్, వేదాలు చదువుకునే వేదాల సారం ఉమ్, ఉపనిషత్తుల సారం అంతా భగవద్గీతలు ఉంటుంది. కాబట్టి ఉమ్, భగవద్గీత చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. ఉమ్. సార్ మీరు అప్పట్లో రామజన్మభూమి కరసేవ జరిగిన సమయంలో కూడా మీరు చాలా కీలకంగా మీరు పనిచేసిన సందర్భం ఉన్నది. ఇటుకలు పంపడం నేను పంపలే, సురేష్ పోయింది, ఉమ్, అయితే పోయింది. పోయిరా? ఉమ్. ఇప్పుడు మోడీ గారి పాలనలో రామాలయం కట్టారు, మీకు ఎట్లా అనిపిస్తున్నా సార్ మీరు? చాలా సంతోషం. ఉమ్, అటువంటి ఇంకా ఎన్నో జరగాల్సి ఉమ్. 5 మీరు ఒక రామభక్తుడిగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తిగా మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఇంకా జరగాల్సి ఇంకా. ఉమ్. సార్ ప్రధానంగా ఇప్పుడున్న యువతరం బాగా ఈ డ్రగ్స్ గంజాయి అని వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఒక వైద్యునిగా, మీరు ఒక సీనియర్ ఒక సిటిజన్గా మీరు అసలు యువత ఈ చెడు మార్గం నుంచి బయటపడాలి, వాళ్ళ యొక్క లైఫ్ను బాగా చేసుకోవాలంటే ఏం? ఆ వస్తువు దొరకకుండా చేయాలి. ఉమ్, వస్తువులు పండించొద్దు, గంజా ఇట్లా ఉమ్, డ్రగ్స్ సంబంధించద్దు, ఉమ్, పట్టుకోవాలి. వాటిని ఖచ్చితంగా ఏం చేయాలి, ఉమ్, పిల్లకి అంతా కూడా చేయాలి. ఉమ్, ఆ పిల్లకంతా గంజా అమ్ముని కాలేజీలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం. ఉమ్, కాబట్టి ఆ డ్రగ్స్ మొత్తం నిషేధించాలి. ఉమ్, గంజాయిని వండి అనియద్దు, ఉమ్, పొగాకు తగ్గించాలి. చేస్తే బాగుపడుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు చాలా సహకరించాలి. ఉమ్, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఉమ్, పిల్లలకు ఆధ్యాత్మిక నేర్పి ఉమ్, మంచి ఆచారం నేర్పితే ఉమ్. సమాజం బాగుపడడానికి అవకాశం ఉంది. సార్ ఇంకొక విషయం ఏమనిపిస్తుంది అంటే చివరగా ఈ రాను రాను మన భాష మీద, మాతృభాష మీద పట్టు లేకుండా పోతుంది. ఇప్పుడున్న తరాలకు సరే వాళ్ళ భక్తి తీరు కోసమని ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి వరకు చదివినా కూడా ఇంత అద్భుతమైనటువంటి పద్యరచన పుస్తకాలు చేసిర్రు. భవిష్యత్తును తలుచుకుంటే అసలు కరెక్ట్గా తెలుగులో మాట్లాడడమే కష్టమా అనే పరిస్థితి తలెత్తుంది పిల్లలకు. సరే ఇంగ్లీష్ మీడియాలో చదివినా కూడా తెలుగు భాష మీద పట్టు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్ మీరు? తప్పకుండా తెలుగు భాష మాతృభాష తప్పకుండా ఉండాలి. ఉమ్, పాఠశాల మాతృభాష తప్పకుండా ఉండాలి. ఉమ్, మాతృభాషలోనే బోధన ఉండాలి. ఉమ్, తర్వాత ఇంగ్లీష్ ఉంటే నేర్చుకొని ఉమ్, ఇంగ్లీష్ హిందీ నేర్చుకోవచ్చు. కానీ ఉమ్, ముఖ్యంగా మన తెలుగు భాషను, ఉమ్. మన భారతీయ భాషలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. వాటికి కూడా ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. సార్ మొత్తానికైతే అనేక అంశాల మీద ఈ రోజున మీరు మనసు విప్పి మాతో మాట్లాడారు. మీ జీవితంలో ఉన్నటువంటి మీరు అటు వైద్యునిగా పనిచేసిన కాలం నుంచి మొదలు పెడితే ఉపాధ్యాయునిగా, ఇటు తర్వాత ఆర్ఎస్ఎస్లో, తర్వాత సాహితీ రంగంలో పనిచేసినటువంటి మీకు సంబంధించిన అనేక అంశాలు మాతోని మనసు విప్పి మాట్లాడారు. చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీరు సమాజానికి మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడున్న యువతరం ఎట్లా చెడు మార్గం కాకుండా మంచి మార్గంలో వెళ్ళి భవిష్యత్తును కాపాడుకోవాలనే విషయాలను, తర్వాత మన మాతృభాష ఎట్లా కాపాడుకోవాలనే విషయాల మీద చాలా అమూల్యమైనటువంటి మీ సలహాలు సూచనలు ఇచ్చారు సార్. మిమ్మల్ని కలుసుకోవడం, మీతో ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. Like and subscribe.